డైరెక్టర్ బాగా చేశాడు. హీరో రవితేజ చాలా బాగా చేశాడు. ఆ వైఫ్ బాగా ఉంది. పాప కూడా బాగా చేసింది. కళ్ళం నీళ్లు వచ్చినాయి. బయటకు వచ్చేటప్పుడు ఏడుస్తూ బయటకు వచ్చి బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. బాగా సినిమాలో ఏం నచ్చింది మీకు? ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి కదా, ఇలాంటివి జరుగుతున్నాయి చాలా. అటువంటి వాటికి అమ్మాయిల్ని జాగ్రత్త కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని చాలా బాగుంది. మీకు ఎక్కడైనా బాగా ఎమోషనల్ గా అనిపించిందా ఏదైనా సీన్? ఎమోషన్ వచ్చింది, ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చిందా? డైరెక్టర్ బాగా చేశాడు. హీరో కూడా బాగా చేశాడు రవితేజ. ఆ పాప బాగా చేసింది. ఆ వైఫ్ కూడా బాగా చేసింది. పాట ఎలా ఉంది? మల్లెపూల పాలెం అసలు బాగుంది. పాట చాలా బాగుంది. సినిమా బాగా నచ్చింది నాకు. ఒక ఫ్యామిలీ మూవీ, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ మళ్ళీ చూసే సినిమా అంటున్నారు. మళ్ళీ మళ్ళీ చూడాలి. ఒక 100 times చూసినా సరిపోదు, అంత బాగుంది మూవీ. నాకైతే చాలా నచ్చింది. ఫాదర్ డాటర్ కెమిస్ట్రీ చాలా బాగుంది అండ్ డివోషనల్ టచ్ కూడా ఉంది. సో అందుకోసం నాకు చాలా నచ్చింది. పక్క 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 ఒక మెసేజ్ అయితే ఉంది. అందరు అమ్మాయిలు వెళ్ళి చూడాలి పక్కా మూవీ. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాలి మూవీకి, అంతే చెప్తాను. స్వామి శరణమయ్యప్ప. నిజంగా చెప్తున్నా, అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. సినిమా మాత్రం ఇడుముడి టైటిల్ ఎలా ఉందో, టైటిల్ తగ్గట్టు మాత్రం సినిమా మాత్రం మద్దర కొట్టేసిండు. సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే చాలా తర్వాత ఒక రవితేజ కెరియర్లా ఒక మాస్ క్యారెక్టర్ చూసాం. ఒక బల్పు కానీ, ఒక విక్రమార్కుడు కానీ, ఒక కిక్కు కానీ, అలాంటి సినిమాలు చూసాం. ఒక ఇడుముడితో కొత్తగా చూపించిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే ఒక కొత్తతనం చూపించారు. ఒక ఫ్యాన్స్కి మాకు ఎలా కావాలో చూపించారు రవితేజ గారిని. అంటే క్యారెక్టర్ తగ్గట్టు నిజంగా చెప్తున్నా, ఆయన యాక్టింగ్ అంటే విశ్వరూపం చూపించేసిండు స్క్రీన్ మీద. ఇచ్చి పడేసిన రవి అన్న బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అసలు ఆ పల్లకి పాట వస్తున్న మాత్రం లేచిన మాత్రం డ్యాన్స్ చేయడం ఉన్నాడు. ఆ పాటకు మాత్రం నిజంగా సాంశరణం అని చెప్పొచ్చు. అంత బాగుంది సినిమా. మాత్రం ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. రవితేజ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఉన్న పాప కూడా నక్షత్ర కూడా అన్న క్యారెక్టర్ తగ్గట్టు ఆ పాప కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా మాస్ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం మాల మీద ఉంటాడు అయ్యప్ప మాల. అసలు మనం మళ్ళీ ఒక సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడే ఒక చాలా కొత్తతనం చూపించి డైరెక్టర్ గారు. మాటల్లో సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ రవితేజ కెరియర్లో. ఇది ఒక మంచి హిట్ సినిమా. ఇడుముడి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి చాలా మంది ఎంజాయ్ చేసిపోతారు. అనా కామెడీ అంటే ఎక్కడ కామెడీ. ఇది ఒక శబరిమల అంటే ఇడుముడి తగ్గట్టు సినిమా ఉంటుంది. ఇది కామెడీ సినిమా కాదు. ఒక ఇడుముడి ఎలా ఉంటుందో భక్తి పాటలు, భక్తి సినిమా. ఒక స్టోరీ, ఒక ఫ్యామిలీ కోసం ఉంటుంది సినిమా అంతా. భక్తి పాటలు లే భక్తి పాటలు ఉంటాయి. చిన్న పాప కోసం. ఒక ఇడుముడి అంటేనే ఒక భక్తి సినిమా అనుకోవాలి. ఒక స్టోరీ తగ్గట్టు ఉంటుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్. రీడింగ్ ఇయ్యా, ఎందుకంటే ఇది దేవుని సినిమా కాబట్టి రీడింగ్ ఇయ్యా. సాంశరణం మూవీ సూపర్ ఉందన్న. అందరు ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఖచ్చితంగా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. అందరికి చాలా బాగా నచ్చుతుంది. అయ్యప్ప స్వామి మీద కాన్సెప్ట్ మీద చాలా బాగా తీసిరు. రవణ యాక్టింగ్ అయితే పీక్స్ ఉంది. సూపర్ ఉంది. చాలా న్యాచురల్గా ఉంది. రవణ ఇప్పుడు వచ్చిన సినిమాలలో చాలా బెస్ట్ సినిమా అనుకోవచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఖచ్చితంగా అందరూ ఎక్స్పెక్ట్ చేయాల్సిన సినిమా. మ్యూజిక్ బీజిఎం కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా సింపుల్గా చాలా బాగున్నాయి పాటలు. మల్లెపూల పల్లకి, కట్టు ఇరుముడి కట్టు సూపర్ ఉంది. సాంగ్స్ ప్లే అయినప్పుడు అయితే థియేటర్ మొత్తం వైబ్ అయిపోయింది. వేరే లెవెల్ అయిపోయింది. క్లాప్స్, విజిల్స్, సూపర్ హిట్ సినిమా మాత్రం. చాలా భక్తి సినిమా. ఖచ్చితంగా చూడాలి. నా ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడాలి. ఒక మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది సినిమాలో. సినిమా మాత్రం సూపర్ హిట్. ఖచ్చితంగా రవణకి చాలా పెద్ద కంబ్యాక్ అనుకోవచ్చు. రవణ కొంచెం పాప క్యారెక్టర్ కూడా చాలా బాగుందన్న. న్యాచురల్గా అనిపించింది. అసలు ఇంత చాలా టైటిల్ మాత్రం పర్ఫెక్ట్ అన్న. చెప్పిన దానికి సినిమాకి టైటిల్ మాత్రం పర్ఫెక్ట్. చాలా బాగా తీసారు సినిమా. రవాణా ముందు కూడా ఇంత మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆ సెకండ్ హాఫ్ అసలు ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేమన్న. అసలు అది ఆ పాపది ఒక సీన్ ఉంటుంది, అది చెప్పదు. కానీ ఎక్స్పెక్ట్ చేయలే ఆ సీన్ అట్లా అవుతుందని. ఖచ్చితంగా చాలా బాగా వచ్చింది మూవీ మాత్రం.